సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్స్ తెచ్చుకోవడం ఇంత ఈజీనా? అది పెద్ద కష్టమేం గాదు. 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు. బట్ నేర్చుకొని డెవలప్‌మెంట్ మీద అప్లై చేస్తారు. లాగిన్ టైమ్ మాత్రమే మన చేతుల్లో ఉంటదండి. లాగౌట్ టైమ్ మన చేతుల్లో ఉండదు. వర్క్ మాత్రమే మన చేతుల్లో ఉంటదండి. ఆ వర్క్ డెడ్‌లైన్ మన చేతుల్లో ఉండదు. అలాగే వాళ్ళిచ్చే సాలరీ మాత్రమే మన చేతుల్లో ఉంటదండి. ఆ సాలరీ అనేది ఈఎంఐ, పర్సనల్ లోన్ వాటిలకెళ్ళిపోతది. అండ్ లైఫ్ మాత్రమే మన చేతుల్లో ఉంటది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన చేతుల్లో ఉండదు. ఇలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వీడియోలోకొచ్చారు కాబట్టి దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో అని చెప్పి ఒక క్లియర్‌గా అయితే ఒక ఐడియా అయితే ఉంటది. కానీ మళ్ళీ నేను చెప్తున్నా, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్ తెచ్చుకోవడం అనేది ఇంత ఈజీనా? అన్న టైటిల్ అయితే మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ టాపిక్‌లోకెళ్ళే ముందు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో కింద. కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోస్‌లో ఆ కామెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. రైట్? సో, నాకు లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్‌కి చాలామంది అయితే కామెంట్ చేశారు సబ్స్క్రైబర్స్. వాళ్ళందరి కామెంట్స్‌కి కూడా నేను రిప్లై ఇచ్చాను. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు రిప్లైస్ ఇస్తాను. లేదా నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడతాను. రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కామెంట్స్ ఏదైతే ఇస్తున్నారో వీడియో కింద ఆ కామెంట్స్‌లో టాప్ కామెంట్స్ తీసి దాని దాని గురించి నేను ఎవ్రీ సాటర్‌డే 10:00 ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ఆన్సర్ చేసి. సో, దానివల్ల మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం వీడియోలోకి వచ్చినట్లయితే మెయిన్ టాపిక్ వచ్చి మన సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్స్ తెచ్చుకోవడం ఇంత ఈజీనా? సో, సాఫ్ట్‌వేర్ కంపెనీసే కాదండి. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవడం అంటే అది పెద్ద కష్టమేం గాదు. మనం ఒక గోల్ పెట్టుకొని, ఒక స్కిల్ నేర్చుకుని, ఆ స్కిల్ రిలేటెడ్ జాబ్స్‌కి అప్లై చేస్తే మేబీ 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు. బట్ జాబ్ అయితే కంపల్సరీ వస్తది. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకున్నారో ఆ స్కిల్ మీద జాబ్స్‌కైతే అప్లై చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే మీరు అప్లై చేయాలి. మీరు ఒక డెవలప్‌మెంట్ కోర్స్ నేర్చుకుంటే డెవలప్‌మెంట్ జాబ్స్ రిలేటెడ్ మాత్రమే మీరు అప్లై చేయాలి. లేకపోతే టెస్టింగ్ కోర్స్ నేర్చుకుంటే టెస్టింగ్ మీద మాత్రమే అప్లై చేయాలి. సో, చాలామంది ఏం చేస్తారంటే టెస్టింగ్ నేర్చుకుని డెవలప్‌మెంట్ మీద అప్లై చేస్తారు. డెవలప్‌మెంట్ నేర్చుకుని టెస్టింగ్ మీద అప్లై చేస్తారు. నో యూజ్. మీరు అప్లై చేసి మీ టైం వేస్ట్ తప్ప మీకు కాల్స్ రావు, ఏమి రావు. ఎందుకంటే మీరు నేర్చుకున్న స్కిల్లు, మీరు చేసిన రెజ్యూమ్ అనేది టెస్టింగ్ మీద ఉంది. సో, మీరు టెస్టింగ్‌కే అప్లై చేయాలి. మీరు నేర్చుకున్న స్కిల్లు టెస్టింగు, మీరు చేసిన రెజ్యూము టెస్టింగు. బట్ మీరు డెవలప్‌మెంట్‌కి అప్లై చేస్తే స్క్రీనింగ్‌లోనే మీ రెజ్యూమ్ అనేది ఫెయిల్ అవుతది. మీరు అప్లై చేయలేరు. రైట్? అండ్ మెయిన్‌గా ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటంటే చాలామంది సాఫ్ట్‌వేర్ అంటున్నారండి. సాఫ్ట్‌వేర్ బిహైండ్ ఒక ట్రూత్ కూడా ఉంది. దాని గురించి చెప్పడానికి వీడియో అయితే కంప్లీట్‌గా చేశాను. స్టిల్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇట్స్ యువర్ విష్ అండి. సో, సాఫ్ట్‌వేర్ ఈజ్ గుడ్ అండ్ వీ కెన్ లీడ్ లగ్జూరియస్ లైఫ్. లగ్జూరియస్ లైఫ్ కూడా మనం లీడ్ చేయొచ్చు సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వస్తే. బట్ దాని వెనకాల ఉండే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, ఈ అన్నిటికి మీరు ఓకే అయితేనే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ కావండి. సో, మనీ అయితే పర్లేదు మంచిగానే వస్తది సాలరీ అనేది. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అదర్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ అదర్ కంపెనీస్‌తో కంపేర్ చేసుకుంటే కమింగ్ టు ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ విల్ గెట్ ఎ గుడ్ సాలరీ అండ్ డీసెంట్ సాలరీ. బట్ దీని వెనకాల ఒక ట్రూత్ కూడా ఉంటది. అదేంటంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లాగిన్ టైమ్ మాత్రమే మన చేతుల్లో ఉంటదండి. లాగౌట్ టైమ్ మన చేతుల్లో ఉండదు. వర్క్ మాత్రమే మన చేతుల్లో ఉంటదండి. ఆ వర్క్ డెడ్‌లైన్ మన చేతుల్లో ఉండదు. అలాగే వాళ్ళిచ్చే సాలరీ మాత్రమే మన చేతుల్లో ఉంటదండి. ఆ సాలరీ అనేది ఈఎంఐ, పర్సనల్ లోన్ వాటిలకెళ్ళిపోతది. అండ్ లైఫ్ మాత్రమే మన చేతుల్లో ఉంటది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన చేతుల్లో ఉండదు. ఇలా చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల. సో, ఇన్నాట్లికి ఓకే. నాకు సాలరీ వస్తుంది గదా! వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు. లేకపోతే నాకు ఈఎంఐలు ఉన్నా పర్లేదు. ఎంతో కొంత సాలరీ వస్తుంది. ఈఎంఐ వస్తుందంటే వి ఎర్న్ సమ్ అసెట్ గదా! అందుకే మనం ఈఎంఐ పే చేస్తున్నాం గదా! సో, ఇలాంటి కండిషన్స్ ఉంటే ఫైన్ అండి. బట్ ప్రశాంతంగా బతకాలి. సో, నాకెంతొచ్చినా పర్లేదు అనుకుంటే డోంట్ ఎంటర్ ఇంటు ద ఐటీ ఇండస్ట్రీ అండి. పర్లేదు నాకు ఎక్కువ సాలరీ కావాలి. కొద్దిగా కష్టమైన పని చేస్తాను. నాకు టెన్షన్స్ ఉన్నా పర్లేదు, ప్రెషర్స్ ఉన్నా పర్లేదు అంటే యూ కెన్ ఎంటర్ ఇంటు ద ఐటీ ఇండస్ట్రీ ఆల్సో. సో, మేజర్‌గా మనకి ఇష్యూస్ అయితే ఉంటాయి ఐటీ ఇండస్ట్రీలో. మనం ఎప్పుడు లాగిన్ అవుతాం అనేది మన చేతుల్లోనే ఉంటది గానీ, ఎప్పుడు లాగౌట్ అవుతాం అనేది మన చేతుల్లో ఉండదు. వర్క్ మన చేతుల్లోనే ఉంటది. కానీ ఆ వర్క్ డెడ్‌లైన్ మన చేతుల్లో ఉండదు. అట్లాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉండదు. అట్లాగే సాలరీ మన చేతికొస్తుంటది. కానీ హైక్స్ మన చేతుల్లో ఉండవు. సో, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. బట్ స్టిల్ నాకు ఓకే. నేను ఫేస్ చేస్తా ఈ సిట్యుయేషన్స్. బట్ నాకు సాఫ్ట్‌వేర్ జాబే కావాలంటే ట్రై చేయండి. బట్ డీసెంట్ సాలరీ అయితే ఉంటది. సాలరీ అయితే మినిమమ్ మంచి సాలరీ వస్తది. ఫ్రెషర్‌కి కూడా 3.5, 4 లాక్స్ ఇప్పుడు 6 లాక్స్, 7 లాక్స్ కూడా వస్తున్నాయి ఫ్రెషర్స్‌కి. సో, మీరు అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల మీకు ఒక స్కిల్ నేర్చుకొని అప్లై చేయండి. బ్లైండ్‌గా అప్లై చేయడం వల్ల నో యూజ్. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని ఎందులో ఒక సర్టిఫికేషన్ చేస్తే మీకు ఒక మంచి అవకాశం అయితే వస్తది ఏదైనా కంపెనీలో. మీరు బ్లైండ్‌గా అప్లై చేసేస్తారు. మీ రెజ్యూమ్‌లో ఏది సర్టిఫికేషన్ ఉండదు. మీకేమి స్కిల్ ఉండదు. స్క్రీనింగ్‌లోనే మీ రెజ్యూమే ఫెయిల్ అవుతది. రైట్? సో, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలంటే కంపల్సరీ ఒక స్కిల్ నేర్చుకోవాలండి. ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత మీరు ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Once again I'm telling, if you have any doubts, please comment in the comment section. We can discuss those comments in the weekend video. Thank you for watching. Jai Hind.